కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ఈ ఏడాది చివరిలో కాదంటే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో గగన్యాన్ ప్రయోగం చేయబోతుంది. గగన్యాన్ ప్రయోగం అంటే దాని పేరులో ఉంది, గగనయానము అంటే ఆకాశ వీధుల్లో ప్రయాణము. అంటే తొలిసారిగా భారతదేశము మనిషిని రోజస్లోకి పంపించబోతుంది. అంటే ఇండియన్ ఇంటూ స్పేస్లోకి పంపించబోతుంది. అఫ్ కోర్స్ మనం రాకేష్ శర్మను రష్యన్ స్పేస్ క్రాఫ్ట్లో గతంలో పంపించాం. కానీ గగన్యాన్ ఏంటంటే మన దేశ కార్యక్రమం ఇది. సో గగన్యాన్లో భారతదేశ వ్యోమగాములు అస్ట్రోనాట్స్ ఆకాశంలోకి వెళ్ళి వస్తారు. సో ఇది ఇండియన్ హ్యూమన్ స్పేస్ మిషన్, అందుకే చాలా ప్రత్యేకత కలిగింది. ఈ సక్సెస్ అయితే ప్రపంచంలో ఈ రకమైన కెపబిలిటీ ఉన్న 3 దేశాలు, అమెరికా, రష్యా, చైనా సరసన భారతదేశం కూడా చేరుతుంది. సో ఇది మనకు గర్వకారణం. ఇది ఇండియా రోజస్లోకి వెళ్ళడమే కాదు, ఇండియన్ స్పేస్ మిషన్లో వెళ్ళి రావడం. ఇప్పటికే మనం చంద్రుడిపైకి మనం చంద్రయాన్ కార్యక్రమాన్ని చేపట్టాం, ఇప్పుడు గగన్యాన్ చేపడుతున్నాం. సో ఇదేమి వార్త అని మీరు అనొచ్చు, నిజమే. ఒకటి, భారతదేశం మొదటిసారిగా చేపడుతోంది, చాలా కాలంగా వార్త వస్తుంది. అయితే ఇండియన్స్ మాత్రమే చేరడం లేదు, ఇండియాలో ఉన్న మరో క్రీచర్ కూడా చెప్పబోతుంది. అదేంటంటే ఫ్రూట్ ఫ్లై. ఇప్పుడు మన పళ్ళు కుళ్ళిపోతే వాటిపైన మీకు ఈగల్లాగా వాళ్తుంటాయి చూడండి, పళ్ళ మీద రాటెన్ ఫ్రూట్స్ పైన వాళ్తుంటాయి, చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. మీకు కాస్తంత పండు వాసన వచ్చినా చాలు, వెంటనే ఈ ఈగలు అంటే వచ్చి వాళ్తాయి, ఫ్రూట్ ఫ్లైస్ అంటారు. ఈ ఫ్రూట్ ఫ్లైస్ని కూడా పంపిస్తున్నారు ఈసారి మన ఇస్రో. ఫ్రూట్ ఫ్లైస్ 1 2 కాదు, 25 పంపిస్తున్నారు. మనుషులు పంపాలంటే చాలా కష్టము, ట్రైన్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, వాళ్ళ సేఫ్టీ ఫ్లై. అందువల్ల ఫ్రూట్ ఫ్లైస్ ఏమైనా పంపచ్చు, ఇబ్బంది ఏముంది. అందుకే 20 ఫ్రూట్ ఫ్లైస్ పంపుతున్నారు. సో ఎందుకు పంపుతున్నారు మరి? ఫ్రూట్ ఫ్లైస్ ఏం చేస్తాయి? అక్కడ పోయి కూడా ఆస్ట్రోనాట్లు తినే పళ్ళపైన వాళ్తాయా? ఆస్ట్రోనాట్లకు తలకాయ తినేస్తాయి కదా? కాదు, ఇది కూడా రీసెర్చ్లో భాగమే. మరి ఎందుకు ఫ్రూట్ ఫ్లైస్ పంపుతున్నారు అంటే, మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సైన్స్ ఏం చెప్తుందంటే చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్తుంది, చాలామంది తెలియదు. మనిషికి ఈ ఫ్రూట్ ఫ్లైకి మధ్య కామన్గా ఉన్న జీన్స్ 60%. ఆశ్చర్యమేస్తుంది కదా, మనమేంటి, ఆ పళ్ళ మీద వాళ్ళ ఈగేంటి, ఆ ఫ్రూట్ ఫ్లైకి మనకు పోలికి ఏంటి అంటే దట్ ఈస్ వాట్ ద సైన్సెస్. జెనెటికల్లీ మాలిక్యులర్ లెవెల్లో జీన్స్ లెవెల్లో 60% కామనాలిటీ హ్యూమన్ బీయింగ్స్కు, ఫ్రూట్ ఫ్లైస్కు. అందుకే ఫ్రూట్ ఫ్లైస్ను పరిశోధనలో విరివిగా వాడతారు. ప్రపంచవ్యాప్తంగా ల్యాబొరేటరీస్లో మీరు వెళ్ళి చూడండి, ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి. ఏ ల్యాబ్లో అయినా వెళ్ళండి, రీసెర్చ్ జరుగుతుంటుంది. ఎందుకంటే 60% జెనెటిక్ కాంపోజిషన్ కామన్ హ్యూమన్ బీయింగ్స్తో. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిసీజ్ కాజింగ్ జీన్స్ అంటే రోగకారకమైన జన్యువుల్లో 75% కామన్ హ్యూమన్ బీయింగ్స్కు, ఫ్రూట్ ఫ్లైస్కు. అందువల్ల ఫ్రూట్ ఫ్లైస్లో జీన్స్ ఎలా డిసీజెస్కు కారణమవుతుందో తెలుసుకుంటే హ్యూమన్స్లో కూడా అది ఎందుకు కారణమవుతుంది, దానికి పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. అందుకే పరిశోధనలో ఈ ఫ్రూట్ ఫ్లైస్ వాడతారు. ఎందుకంటే ఇది ఎలకల కన్నా, మీరు కోతుల కన్నా వీటిపైన ప్రయోగాలు చేసే కన్నా చాలా సులభం ఫ్రూట్ ఫ్లైస్ పైన ప్రయోగాలు చేయడం అంటే. అందుకే మనిషికి ఈ ఫ్రూట్ ఫ్లైకి ఉన్న ఈ సారూప్యత వల్ల, కామనాలిటీ వల్ల, సిమిలారిటీ వల్ల ఈ రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా వాటిని రోజస్లోకి తీసుకెళ్ళి స్టడీ చేస్తారు. అయితే ఇండియానే మొదటిసారి తీసుకెళ్తుందా? కాదు. అసలు మనిషి కన్నా ముందు ఫ్రూట్ ఫ్లైనే రోజస్లోకి వెళ్ళింది. 1947లోనే
అమెరికా తొలిసారిగా ఫ్రూట్ ఫ్లైస్ను అంతరిక్షంలోకి పంపింది. ఎందుకంటే దే ఆర్ హెడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనకన్నా ముందే వెళ్ళొచ్చాయి. అందువల్ల మనం కొత్తగా చేయడం లేదు. మరి ఎందుకు చేస్తున్నాం? చేయడంలో రీసెర్చ్ మనం కూడా పరిశోధించి కనుక్కునేది. ఏం కనుక్కోవాలి? ఏ అల్జమీర్స్, అలాగే మీకు ఈవెన్ క్యాన్సరు, హార్ట్ ఫంక్షన్, ఇలాంటి రీసెర్చ్లో కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎందుకంటే స్పేస్లోకి వెళితే బరువు తగ్గిపోతారు, అలాగే బోన్ డెన్సిటీ కూడా దెబ్బతింటుంది, కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్కు స్కోప్ ఉంటుంది, డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, అందువల్ల కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కూడా పెరుగుతుంది. ఇలాంటివి స్టడీ చేయాలి హ్యూమన్ బీయింగ్స్లో కన్నా అంటే ఫ్రూట్ ఫ్లైస్లో స్టడీ చేయడం సులభమని ఫ్రూట్ ఫ్లైస్ను పంపిస్తున్నారు. సో మనిషితో పాటు మన గగనయాన్లో వాటికి పౌరసత్వం లేదనుకోండి క్రీచర్స్కు, బట్ స్టిల్ అవి ఇండియన్ ఫ్రూట్ ఫ్లైస్ కదా, మన దేశంలోనే వాలేటువంటి ఫ్రూట్ ఫ్లైస్ కనుక మన దేశ పౌరులతో పాటు అవి కూడా వెళ్ళొస్తాయి. సో మన అస్ట్రోనట్లకు చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ కూడా దొరకబోతుంది.